At offer we can give ₹199 up to 31st January on the eve of Republic Day. Sri Pavitra Avenue, Kakinada. ర్యాపిడోలో బుక్ చేస్తున్నారు బైక్ని. అక్కడికి వెళ్ళాక ముగ్గురు వ్యక్తులు దొంగలుగా మారి అతనిపై దాడి చేశారు. నా బైక్ మీద కూర్చొని నేను వెయిట్ చేస్తుంటే ఈ లోపు సడన్గా వెనకాతల నుంచి వచ్చి నా పేకను ఇలా పట్టుకొని వెనక్కి లాక్కొని వెళ్ళిపోయారు అన్న ఒక వ్యక్తి. ఆల్మోస్ట్ నేను చనిపోతున్నాను, నా ప్రాణాల మీదకి వచ్చేసింది అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది. చనిపోతాం అనుకున్నా, ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది, వదలట్లేదు అన్న. టైం ఎంత అప్పుడు ఎగ్జాక్ట్? రాత్రి 12 అన్న. ఒక వ్యక్తి అందులోని కత్తి అని చెప్పారు అన్న. ఇంకో వ్యక్తి ఒకసారి ర్యాపిడో వాళ్ళు చేద్దాం. హలో, చెప్పండి. ర్యాపిడో అసిస్టెంట్ మేనేజర్ అండి. చెప్పండి. సంతోష్ అనే ఒక రైడరు మీ ర్యాపిడో ద్వారా ఒక బుకింగ్ వస్తే లింగంపల్లికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది అటాక్ చేశారు. ర్యాపిడో సంస్థ నుంచి మీ నుంచి సరైన రెస్పాన్స్ లేదు అనేది అతను చెప్తున్నాడు. మాట్లాడితే చెప్పాడు. ఇప్పుడు నా ప్రశ్న ర్యాపిడోకి ఏంటంటే అన్న, మీరు హయ్యెస్ట్ కమిషన్ తీసుకుంటున్నారు, లోయెస్ట్ సెక్యూరిటీ డ్రైవర్స్కి ఇస్తున్నారు. ప్రాణాలు పోయింటే ఏంటి పరిస్థితి? చచ్చిపోయి ఉంటే నేను ఎక్కడికి వెళ్ళి ఉన్నా అనేది ఆలోచిస్తేనే చాలా భయంకరంగా ఉన్నాను. నమస్తే, నేను విజయ్. చాలామంది యువకులు పార్ట్ టైం జాబ్ కోసం ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇలాంటి వాటిలో రైడర్గా వెళ్తుంటారు. నైట్ టైం లేదంటే డే టైం. అంటే అక్కడికి వెళ్ళడం ద్వారా ఎంతో కొంత మనీ వస్తుంది. పాకెట్ మనీ కోసం లేదంటే ఇంటి ఖర్చును భరించడం కోసం ఇలా రకరకాల మంది వీటిలో రైడర్గా వెళ్తుంటారు. అయితే ఒక యువకుడు ఇలా రైడర్గా దాదాపు 4 సంవత్సరాల నుంచి వెళ్తున్నాడు. అయితే వేరే కొంతమంది యువకులు ర్యాపిడోలో బుక్ చేసుకున్నారు బైక్ని. అక్కడికి వెళ్ళాక ముగ్గురు వ్యక్తులు దొంగలుగా మారి అతనిపై దాడి చేశారు. సో అసలు ఏం జరిగింది అనే ఆ ఇన్సిడెంట్ గురించి క్లియర్ కట్గా మనకి చెప్పబోతున్నాడు. అతను మనతో పాటు సుమన్ టీవీని ఆశ్రయించి మన స్టూడియోకి వచ్చాడు. నమస్తే అమ్మ. నమస్కారం. ఏం పేరు నీ పేరు? నా పేరు చాట్ల వీర వెంకట సంతోష్ రెడ్డి. సంతోష్ రెడ్డి. ఏం జరిగింది అసలు చెప్పు, ఏంటి అన్న? నేను జనవరి 8వ తారీఖు రాత్రి 11:50 గంటలకి నాకు రైడ్ బుక్ అయిందన్న ర్యాపిడో ద్వారా. లింగంపల్లి 6th ప్లాట్ఫామ్ రోడ్ని కొంచెం ముందు రైల్ విహార్ అనే అపార్ట్మెంట్ ఉందన్న. ఆ అపార్ట్మెంట్ నుంచి రైడ్ బుక్ అయిందన్న. రైడ్ బుక్ అయితే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కస్టమర్కి యాజ్ యూజువల్గా నేను వచ్చేసాను అని మెసేజ్ ఇచ్చి కాల్ చేశాను. కాల్ చేస్తే అతను అపార్ట్మెంట్ ఉన్న చోట నుంచి కొంచెం వెనక్కి రమ్మన్నాడు అన్న. వెనక్కి రమ్మంటే నేను వెళ్ళాను అన్న. వెనక్కి వెళ్ళాను. తర్వాత మళ్ళీ కాల్ చేశాను అన్న. నేను ఇలా వచ్చాను సార్, ఇక్కడ వెయిట్ చేస్తున్నానంటే ఇంకొంచెం వెనక్కి రా అన్నాడు అన్న. కొంచెం వెనక్కి వెళ్ళాను అన్న. వెనక్కి వెళ్ళేసరికి ఆ రోడ్లో వెహికల్స్ వెళ్తున్నాయి అన్న. ఆ సమయంలో కస్టమర్ వస్తున్నారేమో అని నేను అలాగే నా బైక్ మీద కూర్చొని నేను వెయిట్ చేస్తున్నాను అన్న. వెయిట్ చేస్తుంటే ఈ లోపు సడన్గా వెనకాతల నుంచి వచ్చి నా పేకను ఇలా పట్టుకొని వెనక్కి లాక్కొని వెళ్ళిపోయారు అన్న ఒక వ్యక్తి. ఇలా బైక్ మీద నుంచి నేను అలాగే వెనక్కి ఇలా లాగేసి కింద పడేసాడు అన్న. కింద ఫుట్పాత్ మీద పడేసి ఈ పట్టే ఏదైతే వేసాడో అది అలా వేసి ఒక 1.5 minute అలాగ ఉంచేసాడు అన్న. నేను ఏం చేయలేని పరిస్థితులు అన్న. నా కాళ్ళతోని రోడ్డుకి ఇలాగా గింజుకున్నాను అన్న. గింజుకొని ఇంకా ఆల్మోస్ట్ నేను చనిపోతున్నాను, నా ప్రాణాల మీదకి వచ్చేసింది అనే ఫీలింగ్ నాకు వచ్చేసింది అన్న. ఇంకా చనిపోతున్నానేమో సమ్ కైండ్ ఆఫ్ భయం జనరేట్ అయిపోయింది అన్న. చనిపోతాం అనుకున్నా, ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది, వదలట్లేదు అన్న. నాకు గొంతులో మాట కూడా రావట్లేదు. నేను ఆల్మోస్ట్ చనిపోతున్నాను అనే భయంతో నేను గట్టిగా కేకేసినాను. నేను కేకేసేసరికి లెగిసిపోయాడు. లెగ్గానే నాకు ఊపిరి ఆడక నా హెల్మెట్ అండ్ మాస్క్ తీసాను. తీగానే వాళ్ళ దగ్గర ఏదో స్ప్రే ఉంది, అది నా కంట్లో స్ప్రే చేశారు. అది ఏ స్ప్రే చేశారో నాకు తెలియదు అన్న. స్ప్రే చేశారన్న. స్ప్రే చేయగానే నా కళ్ళు అసలు ఒక్కసారి ఇలా చూడడానికి కూడా రాలేదన్న. బ్లాంక్ అయిపోయింది, మొత్తం బ్లాంక్ అన్న. నా కళ్ళు పోయనే ఫీలింగ్ అన్న. ఇంకా బలవంతంగా ఏం జరుగుతుందో అనే భయంతో ఇలా చూసేసరికి 2 వ్యక్తులు నా బండి స్టార్ట్ చేస్తున్నారన్న. నా బండి స్టార్ట్ చేస్తుంటే నాకు కంగారు వచ్చిందన్న. ఎందుకంటే నేను మా ఊరు నుంచి ర్యాపిడో చేసుకుందాం అనే దీంతోనే ఒక ఫోన్తో మా ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాను అన్న. ఫుల్ టైం ఎంప్లాయీగా ర్యాపిడో అండ్ ఊబర్లో నేను పనిచేస్తున్నాను అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? లాస్ట్ 4 years నుంచి ర్యాపిడోలో అయితే పనిచేస్తున్నాను అన్న. డే అండ్ నైట్ ఇదే జాబ్? డే అండ్ నైట్ ఇదే అన్న. ఇదే జాబ్.
ఇదే వృత్తిగా పెట్టుకొని దీని మీద కష్టపడుతున్నాను అన్న నేను. Hmm. అలాగ నా బండి నా కళ్ళ ముందు అలా వేసుకెళ్ళిపోతుంటే నాకు 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 ఏం చేయాలో తోచని పరిస్థితి అన్న. ఇద్దరు వెళ్ళిపోయారా, ముగ్గురు వెళ్ళిపోయారా బైక్ మీద? స్టార్ట్ చేస్తున్నారు అన్న, ఇద్దరు అక్కడ ఉన్నారు. ఒకడు కొంచెం నాకు దూరంగా ఉన్నాడు, బండి తీసుకెళ్ళిపోతున్నారు అనే భయంతో అన్న డబ్బులు ఇస్తాను, మీకు ఏం కావాలో చెప్పండి నేను ఇస్తాను, బండి వదిలేని నేను దాని మీద బతకాలని రిక్వెస్ట్ చేస్తున్నావు, అడుగుతున్నావు. రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న. వాళ్ళు హిందీ అన్న, హిందీ తెలుగు అర్థం కావట్లేదు. తెలుగులో అర్థం కావట్లేదు అన్న. నేను హిందీలో ట్రై చేశాను అన్న కమ్యూనికేట్ చేయడానికి. వాళ్ళు హిందీలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారా హిందీలో ముగ్గురు? వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి అయితే నేను దగ్గరికి వచ్చి నా కళ్ళు కనిపించట్లేదు, సో నేను బండి మీద రోడ్డు మీద వెహికల్స్ ఆపుతున్నాను అన్న, హెల్ప్ అని. ఎవరు ఆపలేదు అన్న. టైం ఎంత అప్పుడు ఎగ్జాక్ట్? రాత్రి 12 అన్న. ఎవరు లేరు చుట్టుపక్కల, ఎవరు లేరు, ఉన్నారన్న, బండ్లు వెళ్తున్నాయి, ఎవరు ఆపలేదు. ఎవరు ఆపలేదు అన్న. నేను ఇంకా ఎక్కువ మందిని ఆపుతున్నానని ఒక వ్యక్తి అందులోని కత్తి అని చెప్పారు అన్న ఇంకో వ్యక్తికి. అనగానే నేను ఇంకా నా బైక్ వెళ్ళిపోతుందని నేను వెనకట్లు వెళ్ళాను. బైక్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఎలా అయినా నా బైక్ ప్రొటెక్ట్ చేసుకోవాలన్న, ఎందుకంటే అదే నాకు ఫుడ్, అంతే కదా, జీవనాధారం అదే నీకు. దాంతోనే నాకు అన్ని అన్న, అది లేకపోతే నాకు లైఫే లేదన్న. అంతే కదమ్మా. నేను నా బైక్ కోసం అని వెళ్ళేసరికి అతను నన్ను కత్తితో దాడి చేయబోయాడు అన్న. నా కళ్ళు కనిపించట్లేదు అన్న. నేను అప్పటికి ఇలా అనుకొని ఒక చేతితో ఇలా చూస్తున్నాను అన్న. ఐస్ నాన్ స్టాప్ వాటర్ అన్న, ఐస్ కూడా బాగా బర్న్ అయిపోయినాయి. వచ్చి కత్తితో నన్ను దాడి చేయబోయారన్న. దాడి చేస్తున్నారని నాకు అర్థమైందన్న. నేను ఇంకా రిస్క్ తీసుకోదలుచుకోలేదన్న, సైలెంట్ అయిపోయాడు. ఇంకా ఎప్పుడైతే అతని చేతిలో కత్తి అతను ఇలా ఒక స్టాబ్ చేయడానికి నా మీదకి వస్తున్నాడో, నేను ఇంకా రోడ్డు మీద వెళ్ళే సిటిజన్స్ కూడా ఆపే పరిస్థితి లేదన్న. సైలెంట్ అయిపోయావు, ముందు ప్రాణాలు ముఖ్యం, తర్వాత బైక్. సైలెంట్ అయిపోయిన వాళ్ళు ముగ్గురు నా బైక్ వేసుకొని వెళ్ళిపోయారు. నేను వెంటనే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వెళ్తే ఇది చందనగర్లోకి వస్తుంది, సో చందనగర్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు అందరు. నేను రాత్రి వెళ్ళాను అన్న, రాసుకున్నారు. అదే రోజు రాత్రి వెళ్ళావా? అదే రోజు రాత్రి కంప్లైంట్ రాసుకున్నారు అన్న. నెక్స్ట్ డే మళ్ళీ నన్ను పిలిచారన్న, నేను వెళ్ళాను. ఏం జరిగింది ఏంటి అన్నది సార్లు అడిగారన్న, పోలీస్ సార్లు. వాళ్ళందరికీ చెప్పాను అన్న ఏం జరిగింది ఏంటి అన్నది. నా బైక్ ఒక 3-4 డేస్లో రికవర్ చేశారన్న. ఇద్దరు దొంగలను అయితే పట్టుకున్నారు. మూడో వ్యక్తి దొరికాక నీ బండి నీకు రిలీజ్ చేసేస్తామని చెప్పారన్న. ఎందుకు చేశారంట వాళ్ళు? దొంగలా లేదంటే ఏంటి కారణం, రీజన్ చెప్పలేదా పోలీసు? దొంగలు వాళ్ళ వృత్తి అది అన్నది చెప్పారన్న నాకైతే పోలీసు. ఇప్పుడు నీ దగ్గర ఏమన్నా మనీ అలా ఏమన్నా తీసుకెళ్లారా? మనీ అయితే ఏం లేదన్న నా దగ్గర. ఇప్పుడు రాబరీ చేయడానికి వచ్చారా లేదంటే వేరే బైక్ తీసుకెళ్ళడానికి వచ్చారా? రాబరీ చేయడానికి వచ్చారా? అప్పుడు నీ పాకెట్ లో ఏమన్నా మనీ ఉందా? నా పాకెట్ లో మనీ అది వాల్యుబుల్ థింగ్స్ ఏమన్నా, గోల్డ్ గానీ అట్లా? ఏం లేవు. సెల్ ఫోన్, మొబైల్ ఫోన్ మా బైక్స్ కి హోల్డర్స్ పెట్టుకుంటాం. అవును. మా మొబైల్ ఫోన్ అండ్ నా బైక్ తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఫోన్ ఇచ్చారా? ఫోన్ ఇవ్వలేదు, బైక్ ఇవ్వలేదు అన్న. అంటే గతంలో కూడా ఇలాగే చేసేవారంట, పోలీసులు అడిగి చెప్పారన్న పోలీసులు. వీళ్ళు వృత్తి అది, వీళ్ళు ఇలాగే చేస్తున్నారు అని చెప్పారన్న. మరి బైక్ ఇచ్చేయచ్చు కదా, నీదేం తప్పు లేదు. ఇప్పుడు యాక్చువల్ గా నువ్వు ఇంకా బాధితుడివి, నీకు బైక్ ఇచ్చేయాలి. పోలీసుని అడిగితే ఏమంటున్నారు? పోలీసుని అడిగితే ఇంకో మూడో వ్యక్తి పరారులో ఎవరైతే ఉన్నారో అతను దొరికిన తర్వాతే నీకు వీళ్ళ ముగ్గురిని మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసి ప్రొసీజర్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి ఇది ప్రొసీజర్, మేము ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని చెప్పారు. ఇప్పుడు ఆ ఇద్దరిని రిమాండ్ కి పెట్టారా? ఆ ఇద్దరిని రిమాండ్ లో ఉన్నారు. రిమాండ్ లో పెట్టేశారు? రిమాండ్ అంటే స్టేషన్ లో ఉన్నారు. నాకు తెలియదు అన్న రిమాండ్ అంటే. అవునవును, నా కేసు డీటెయిల్స్ పూర్తిగా పోలీసు చెప్పారు కదా. అంటే నీకున్న ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం మూడో వ్యక్తి దొరికితే కోర్టులో సబ్మిట్ చేశాక అప్పుడు నీకు బైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇది ప్రొసీజర్, జనరల్ గా ఎక్కడైనా కూడా ఇదే జరుగుతుంది. సో ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖాళీగానే ఉన్నావా? అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఖాళీగా ఉన్నానన్న. నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 0 అయిపోయింది. నాకేవో కొద్దిగా మా ఊర్లో అప్పులు ఉన్నాయని చెప్పి నేను ఈ ఊరు రావడం జరిగింది. ఏ ఊరు మీది? మాది కాకినాడ అన్న. కాకినాడ. ఎంత వస్తుంది నీకు ఒక రోజుకి? రోజుకి ఒక 1500 అలా వస్తుందన్న. 1500? అవును. అన్ని పోను? అన్ని పోయేస్తే ఒక 1300. పెట్రోల్ ఇవన్నీ కూడా పోను. సో 4 ఇయర్స్ నుంచి ఇదే జాబ్ చేస్తున్నాను? 4 ఇయర్స్ నుంచి ఇదే అన్న. ఎంతమంది నీకు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్? మదర్ ఫాదర్ చనిపోయారు అన్న. చనిపోయారు? అయ్యో. ఒక బ్రదర్ అన్న. సో కష్టపడి 4 ఏళ్ళ నుంచి బైకే నీకు ఇప్పుడు ఆధారం? బైక్ అండ్ ఫోన్తోనే నేను నా 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 ఎక్స్పెన్సెస్ అన్నీ దాని మీద అవుతున్నాయి అన్న. ఫైనల్గా ఇప్పుడు ఏంటి సుమన్ టీవీ ద్వారా నువ్వు ఏం రిక్వెస్ట్ చేయదలుచుకున్నావు? నేను ఇలా జరిగిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను అన్న. తర్వాత ర్యాపిడో కింద నేను 4-5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి చెప్పాలన్న. నేను ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఆ రోజు రాత్రే నేను వేరే కెప్టెన్ పట్టుకొని ర్యాపిడో డ్రైవర్ని పట్టుకొని
ఇలా జరిగిందని ఇన్ఫర్మేషన్ పైకి పంపించాను. కెప్టెన్ అంటే నీలాగే. నాలాగే ఇంకో డ్రైవర్ అన్న. ఆ. అతన్ని పట్టుకొని రోడ్డు మీద ఉంటారు కదన్న రైడ్స్ కోసం, వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా కస్టమర్ కేర్ కాల్ చేసి నా మొబైల్ నెంబర్ అండ్ నా ఐడియాస్ అవి చెప్పి నాకు ఇలా జరిగింది, అతను ఎవరో అతన్ని డియాక్టివేట్ చేయండి, అతని వల్ల చాలా ప్రమాదం ఉంది అని చెప్పాను. డియాక్టివేట్ చేయండి అంటే ఇప్పుడు నీ రైడ్ ని బుక్ చేసుకున్న వ్యక్తిగా నువ్వు చెప్పింది. కస్టమర్ ఎవరైతే ఉన్నారో అతను రిపీటెడ్గా ఇలా చేసే అవకాశం ఉంది కాబట్టి, అతను డేంజరస్గా సొసైటీకి ఉన్నాడు కాబట్టి యాజ్ అ రెస్పాన్సిబుల్ కెప్టెన్గా నేను వేరే కెప్టెన్కి ఇలా జరగకూడదని నేను ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. నేను కొంచెం రికవర్ అయ్యాక ర్యాపిడో ఆఫీస్కి వెళ్ళాను. గతంలో నీలాంటి ఇన్సిడెంట్ ఎవరికన్నా జరిగిన ఎక్స్పీరియన్స్ ఉందా? ర్యాపిడో ఆర్ ఊబర్ ఆర్ ఓలా? నేను అసిస్టెంట్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాట్లాడినప్పుడు ఇదే ఫస్ట్ టైం అని చెప్పారు అన్న. ఇదే ఫస్ట్ టైం జరిగింది ర్యాపిడోలో అని చెప్పారు అన్న. ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే అన్న, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాదని మీరు, నేను, పోలీస్ కానీ ర్యాపిడో కానీ ఎవరు చెప్పలేము అన్న. ఇప్పుడు ఎవరు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు అన్న. సో జరిగితే ఏంటి అన్నది ర్యాపిడో ప్రూవ్ చేయాలన్న. మాలా నష్టపోయిన వాళ్ళకి ర్యాపిడో ఎలా నిలబడుతుంది, ఇన్నేళ్ళుగా సర్వీస్ ఇచ్చాడు ఇతనికి మన కంపెనీ ద్వారానే నష్టం జరిగింది. ఆబ్వియస్లీ అతను ఒక కస్టమర్గా నా మీదకి వచ్చి దాడి చేసి నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లాక్కొని వెళ్ళిపోయారు. కనీసం మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. మోరల్ సపోర్ట్ కూడా లేదన్న, ఏమీ లేదు. వాళ్ళకి అసలు టైమే లేదన్న మాట్లాడడానికి. నువ్వు కాకపోతే ఇంకొకరు అంటారు. వాళ్ళకి అసలు టైమే లేదన్న. అసలు మేము లేకపోతే వాళ్ళకి శాలరీసే లేవన్న. ఆ పాయింట్కి వస్తే ఇప్పుడు ఫోన్ చేద్దామా, ఆయనకి చేద్దామా, ఒకసారి ర్యాపిడో వాళ్ళకి చేద్దామా? హలో, చెప్పండి. ర్యాపిడో అసిస్టెంట్ మేనేజర్ అండి, చెప్పండి. మీ పేరండి? నరేంద్ర. నరేంద్ర గారు, నేను సుమన్ టీవీ నుంచి జర్నలిస్ట్ విజయ్ మాట్లాడుతున్నాను అండి. లైవ్లో ఉన్నారు మీరు, స్టూడియో నుంచి మాట్లాడుతున్నాను. జనవరి 8న సంతోష్ అనే ఒక రైడరు మీ ర్యాపిడో ద్వారా ఒక బుకింగ్ వస్తే సో లింగంపల్లికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది అటాక్ చేశారు. ఆ తర్వాత అతను బైక్ని, మొబైల్ని రాబరీ చేసి తీసుకువెళ్ళారు. ప్రస్తుతం ఆ బైక్ పోలీస్ స్టేషన్లో ఉంది. ఆ 2 దొంగలను పట్టుకున్నారు. ఇంకొక వ్యక్తిని పట్టుకున్న తర్వాత బైక్ని హ్యాండ్ ఓవర్ చేస్తామని అంటున్నారు. బట్ అతను 25 డేస్ నుంచి రోడ్డు మీద పడున్నాడు. అతనికి ఎలాంటి ఆధారం లేదు. ర్యాపిడో సంస్థ నుంచి మీ నుంచి సరైన రెస్పాన్స్ లేదు అనేది అతను చెప్తున్నాడు. మీతో వచ్చి మాట్లాడితే చెప్పాడు. ఓకే, రెస్పాన్స్ లేకపోతే మేము లాస్ట్ టైం ఒక లాయర్ కూడా అసైన్ చేసాం దానికోసం. ఓకే, లాయర్ కూడా అసైన్ చేసామండి. ఆయన చెప్పండి, మేము లైవ్ లో ఉన్నా పర్లేదు చెప్తాను. అంటే ఇప్పుడు కంపెనీ నుంచి అండి. ఓకే ఇప్పుడు నేను చెప్పింది సార్, అదే సార్, యాజ్ పర్ పాలసీ ప్రకారం ఏదైతే హెల్ప్ చేస్తున్నామో మేము హెల్ప్ చేస్తున్నాం సార్. ఓకేనా, ఇప్పుడు సిటీలో నాకు ఎంత తెలిసి ఉందో నేను హెల్ప్ చేశాను అతనికి. అతను నా దగ్గరికి వచ్చాడు, నేను హెడ్ ఆఫీస్ మెయిల్ చేశాను. సో మా కంపెనీ ఏమందంటే ఆ బైక్ అనేది మనం తెప్పించడానికి ట్రై చేద్దామని చెప్పేసి ఒక లీగల్ రిప్రజెంటేటివ్ అవసరం చేశాను. ఆల్రెడీ అతను కాల్ చేశారు. అది కాల్ చేసే అతను అడగండి ఒకసారి. మీకు పేరు అశోక్ అనమాట. సంతోష్ అంటున్నాడు. అది సో మీరు అన్నారు కదా. నరేంద్ర గారు, ఒక్క నిమిషం, తన్నే అడుగుతున్నాను మీ ముందే. ఇప్పుడు మీకు ఒక లాయర్ని అసైన్ చేశారంటున్నారు. సో కంపెనీ నుంచి కూడా బైక్ త్వరగా రావడం కోసం వాళ్ళ వైపు నుంచి కూడా వాళ్ళు క్లైమ్ చేయడానికో లేదంటే మీకు సపోర్ట్ చేయడానికి ఒక లాయర్ టీం, లీగల్ టీం అంతా కూడా రెస్పాండ్ అయింది. సో బేసిక్గా నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను సపోర్ట్ చేశాను అతనికి అని కూడా అంటున్నారు. మరి నువ్వు అసలు సపోర్ట్ చేయలేదు అంటున్నావు. సపోర్ట్ చేయలేదు సార్. ఇప్పుడు 8కి అయ్యింది ఇన్సిడెంట్. ఓకే, సపోజ్ ఆయన అడ్రస్ తీసుకున్నాడు. ఓకే, 9th రావాలి, 10th రావాలి, లేదంటే 14th రావాలి, 15th రావాలి. ఆయన 23rd తీసుకొచ్చినట్టున్నాడు. 23rd మధ్యాహ్నం వచ్చాడు ఆఫీస్ కి. అప్పుడే ఆ రోజు మెయిల్ పెట్టాము. లీగల్ టీమ్ కి కూడా అదే రోజు అసలు చేసాం అన్నమాట. సో తర్వాత గెట్ బ్యాక్ అయ్యి సో ఒక ఈ పర్సన్ ఆఫీస్కి వచ్చాడు. సో మన దగ్గర ఒక 8,000 వేస్ట్ అని చెప్పేసి మేమే ఒక టాప్ కార్నర్ మీద సో బైక్ అన్నా తెప్పించడానికి ట్రై చేద్దామని చెప్పేసి ఒక లీగల్ పర్సన్ మాట్లాడారు అనమాట. సో ఆయన ఒక లీగల్ పర్సన్ మాట్లాడితే ఆయన అది కాల్ చేశాడు. మొన్న 2 days బ్యాక్ కాల్ వచ్చింది ఆయనకి. ఇది కనుక్కోండి ఒకసారి, కాల్ వచ్చింది కనుక్కోండి. కనుక్కొని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఎనీవే సార్, మీ నెంబర్ వాళ్ళ లీగల్ టీమ్ ఇస్తాను, వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళతో ఒకసారి మాట్లాడు. ఒక్క నిమిషం నరేంద్ర గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు వాళ్ళు లీగల్ గా నీకు సపోర్ట్ చేస్తున్నారు, నీ బైక్ ని తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో నువ్వేం అడుగుతున్నావు? నీకేం కావాలి? సార్ నా బైక్ వాళ్ళు తెప్పించే అవసరం లేదు సార్. అది ఆల్రెడీ స్టేషన్ లో ఉంది, అది ప్రాసెస్ లో ఉంది. బైక్ దొరికింది కాబట్టి నేను day 1 ఏదైతే వెళ్ళిన రోజున నాకు ఇలా జరిగింది అని చెప్పినప్పుడు మేము ట్రై చేస్తాం అని చెప్పారు సార్. మేము ట్రై చేస్తాం,
ఆయన అసలు ఇప్పుడు మాట్లాడుతున్న ఓకే వ్యక్తి ఎవరైతే సంతోష్, ఉన్నారో, ఇవన్నీ ఓకే. ఇప్పుడు నీ బైక్ నీకు వస్తుంది, వాళ్ళ లీగల్ టీం నుంచి నీకు ఏదో సపోర్ట్ చేసి, నీ వైపు నుంచి సపోర్ట్ చేసి ఏదో బైక్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, నీ బైక్ ఎలాగో వస్తుందని నువ్వు అంటున్నావు, వాళ్ళు సపోర్ట్ చేసినా చేయకపోయినా, అవును సార్, ఎందుకంటే ఆ దొంగ దొరికితే నీకు పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తారు. చేస్తారు. ఓకే, ఇది కాకుండా కంపెనీ నుంచి నీకు ఎలాంటి హెల్ప్ కావాలి, ఏంటి నీ డిమాండ్ ఏంటి? బైక్ తో పాటు నా మొబైల్ పోయింది అని చెప్తుంటే మొబైల్ మాకు సంబంధం లేదని చెప్తున్నారు సార్ వాళ్ళు. ఆయన అడగని మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీరు ఇంతవరకే ఆయనైనా ఇప్పుడు అసిస్టెంట్ మేనేజర్ అయినా లేకపోతే ఇంకో మేనేజర్ అయినా ఎవరైనా కూడా వాళ్ళకున్న పొజిషన్ బట్టి వాళ్ళు చెప్తున్నారు, యాజ్ పర్ నేను నాకు ఏదైతే పాలసీ ప్రకారం మేము చేస్తాం సార్ అని నేను అంటున్నాడు. ఇప్పుడు నీకు మొబైల్ ఇప్పించాలి, నాకు మొబైల్ పోయింది సార్, ఇన్ని రోజులుగా నా వర్క్ ఆగిపోయింది సార్, ఇన్ని రోజులుగా నా స్ట్రెస్ సార్, డిప్రెషన్ గురయ్యాను సార్, ఈ అన్నిటికీ సమాధానం నెక్స్ట్ దీనికి ఒక సొల్యూషన్ కావాలి సార్. ఇలాంటి సిచ్యువేషన్ జరగదు అని మనకి చెప్పలేం, కాబట్టి జరిగితే ర్యాపిడో మన వెనకాతలు ఎంత స్ట్రాంగ్ గా నిలబడుతుంది అని చెప్పాల్సిన అవసరం ర్యాపిడోకి ఉంది సార్. రైట్, అతను స్ట్రైట్ గా కొన్ని పాయింట్స్ రైస్ చేస్తున్నారు నరేంద్ర గారు. నేను 4 years నుంచి ర్యాపిడోలో వర్క్ చేస్తున్నాను, ర్యాపిడోకి నా వైపు నుంచి కూడా నేను ర్యాపిడో ఎంతో కొంత ఎదగడం కోసం నేను ఉపయోగపడ్డాను. అయితే ఇప్పుడు అయితే అతని డిమాండ్స్ నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే సినారియో ఏంటంటే సార్, ఇది ఒక ఫ్రీలాన్సింగ్ జాబ్ అనమాట. సపోజ్ మీరు పోలీస్ నుంచి చేస్తున్నా అని చెప్తే ఇది ఫిక్స్డ్ ఇన్కమ్ కాదు. ఓకే, సపోజ్ ఈ మంత్ లో 10,000 వస్తాయి, నెక్స్ట్ మంత్ లో 15,000 వస్తుంది. ఓకే, ఇది ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ కాదు. ఎవరికి ఏంటంటే ఒక పార్ట్ టైం పేరు చేసుకోవాలని ఫుల్ టైం చేస్తారు, కొంతమంది జాబ్ లేదు అనుకుంటారు, ఫుల్ టైం చేసుకుంటారు. సో ఎందుకేనంటే ఎందులో మేము ఎర్నింగ్స్ ఇస్తాము, క్యాపిటల్ కి ఏంటంటే ఒక ఎర్నింగ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాము, దాంట్లో నుంచి కమిషన్ తీసుకుంటాం. రోడ్డు మీదకి వెళ్ళేసి నేను చెప్పిన ఫస్ట్ టైం కంప్లీట్ చేయండి. సో రోడ్డు మీదకి వెళ్ళేసి ఎక్కేసేమంటే ఎక్కడ కదా. సో ప్రాపర్ ఒక ఛానల్ క్రియేట్ చేసింది ఒక కంపెనీ. సో కస్టమర్ కి నీడ్, ఒక కస్టమర్ ఒక చోట చూడాలి నీడ్ క్రియేట్ చేసింది. సో దానికి కమిషన్ తీసుకుంది. ఓకే, ఇది నేను కష్టపడ్డాను, సెకండరీ కష్టపడ్డాను అనేది అది అవుట్ ఆఫ్ పాయింట్ అనమాట. ఫ్రీలాన్సింగ్ లాంటి ఉంటుంది. ఓకే, సో అందుకోసం చెప్తున్నాను కదా, నేను కష్టపడ్డాను కాబట్టి ఆ బైక్ అనేది మేము ఒక లీగల్ రిప్రజెంటేటివ్ పెట్టి సో అది చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఫోన్ అన్నారు చూసారా సార్, ఇప్పుడు ఏంటంటే సపోజ్ రైడ్ ఇన్ కేసు అన్వాంటెడ్ జరిగింది అనుకోండి, లైక్ యాక్సిడెంట్ అయింది అనుకోండి. ఓకే, అప్పుడు మేము మెడికల్ ఇన్సూరెన్స్ అప్పుడు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. మెడికల్ ఇన్సూరెన్స్ పర్సనల్ బిలాంగింగ్స్ అనేది ఎవరి రెస్పాన్సిబిలిటీ ఉండదు సార్. ఇప్పుడు యాక్సిడెంట్ గా అలాంటివి ఏమైనా జరిగి ఇంజురీస్ లాంటివి ఏమైనా అయితే నేను చెప్పిన సార్, అతను ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ బిల్స్ అనేది సబ్మిట్ చేస్తే హెల్త్ ఇన్సూరెన్స్ క్లైమ్ అవుతుంది. యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది, 5 lakhs వరకు ఉంది. అప్ ఇన్సూరెన్స్ ఉందా ఇప్పుడు మీ కంపెనీ నుంచి వాళ్ళకు ఉంటుంది రైడర్? 5 lakhs వరకు ఉంటుంది అనమాట. ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నావు కదా, ఆ బిల్స్ అన్ని సబ్మిట్ చేస్తే ఓకే. నరేంద్ర గారు 1 second. అతను అడిగేది ఏంటంటే, ఓకే కంపెనీ నామ్స్ పాలసీ ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళితే యాజ్ ఏ హ్యూమానిటీ గ్రౌండ్స్లో ఆలోచించినా కూడా నేను 25 రోజుల నుంచి నాకు కనీసం అన్నం కూడా లేదు, వేరే ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి అనాథలాగా భోజనం చేస్తున్నాను, ఇప్పుడు రోడ్డు మీద పడున్నాను, నాకు కంపెనీ వైపు నుంచి మోరల్గా ఒక సపోర్టింగ్ లేదు అనేది అతని పాయింట్. నేను 4 సంవత్సరాల నుంచి ఇలా కంపెనీ కోసం పనిచేశాను. ఓకే, థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ ఇదేం పర్మనెంట్ జాబ్ కాదు, బట్ ఒక హ్యూమానిటీ గ్రౌండ్ లో ఒక మనిషిగా అయినా కానీ గుర్తించాలి కదా, కనీసం నాకు ఎంతో కొంత సపోర్ట్ చేయాలి కదా. అంటే ఫైనాన్షియల్ గా కాకపోయినా బయట తెప్పించడానికి అప్రాక్సిమేట్లీ ఒక అమౌంట్ అవుతుంది. అది మేము అతను నిమ్మని చెప్పట్లేదు, అది మేము క్లియర్ చేస్తూ ఉంటున్నాం. ఓకే, కోర్టు ఖర్చులు ఇవన్నీ కూడా మీరే బేర్ చేస్తారంటున్నారు. నేను చెప్పిన బైక్ మొత్తం చార్జెస్ నేనే పే చేస్తాను చెప్పిన, బైక్ అతని చేతిలో పెడతాం, అది అయితే అష్యూరెన్స్ ఇస్తాం మేము. ఓకే, సో ఇప్పుడు ఏదంటే హ్యుమానిటీ గ్రౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూనే అటువంటి పాలసీలు లేదు సార్, కానీ అంటే అతను మా దగ్గరికి వచ్చాడు కాబట్టి సో ఏదో అయ్యింది, ఎట్లాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు అడగలేదు, సో అయ్యింది కాబట్టి మా తరఫు నుంచి ఆ బైక్ అనేది అతనికి ఇప్పిస్తాం. సో దానికోసం నేను ఆల్రెడీ లాయర్ గారు కాల్ చేస్తే, లాయర్ గారికి కాల్ చేసినప్పుడు ఇదే చెప్తున్నాను, నేను రాను, నాకు అన్ని కావాలి అంటే ఏది కావచ్చు లెక్క. సో మా ఛాన్స్ లో ఉన్నది. ఓకే అండి, ఓకే తను బైక్ మీరు ఇప్పిస్తారు. ఇంకొకటి కూడా ఏంటంటే మా వైపు నుంచి కూడా ఒక రిక్వెస్ట్ అనుకోండి, మొబైల్ కూడా ఏదో ఒక మొబైల్ని ఏర్పాటు చేయండి. మొబైల్ ఏర్పాటు చేస్తే అతను తిరిగి మళ్ళీ రైడ్ చేసుకునే అతను ఇంకొక ఇష్యూని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాడండి. ఏంటంటే 10 times వాళ్ళు రైడ్ బుక్ చేశారు, క్యాన్సిల్ చేశారు. రైడర్ అక్కడికి వచ్చాక, రైడర్ని చూశాక, కెప్టెన్ చూశాక వాడు స్ట్రాంగ్గా ఉన్నాడా లీన్గా ఉన్నాడా ఇవన్నీ చెక్ చేసుకున్నాక క్యాన్సిల్ చేశారు. అలా నేను 10th రైడర్, నేను 10th బుకింగ్కి వచ్చాను నేను. సో అప్పుడు నేను లీన్గా ఉన్నాను, నేను ఫిజికల్గా అంత స్ట్రాంగ్ కాదని కన్ఫర్మ్ చేసుకున్నాకే నా మీద అటాక్ చేశారనేది అతను చెప్తున్నాడు. సో అసలు వేరే కంపెనీ అంటే మీ కాంపిటేటర్లో ఉన్నటువంటి వేరే కంపెనీస్, వేరే బుకింగ్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఇన్నిసార్లు రైడ్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుంటే యాక్సెప్ట్ చేయరు, బ్లాక్ చేస్తారు.
మరి వీళ్ళు ఎందుకు కంటిన్యూ చేశారు, యాక్సెప్ట్ చేశారని అతను పాయింట్ చేస్తున్నారు. అదే సినారీ చెక్ చేస్తుంది. అది 10 times అని చెప్పేసి అతను అన్నం సరిపోదు కదా. ఎందుకంటే డేటా అనేది చెక్ చేసుకునే మాత్రం మాట్లాడుకుంటున్నాడు. ఆల్రెడీ అది అఫేర్ లో ఉంది కాబట్టి మేము డైరెక్ట్ కస్టమర్ అప్రోచ్ అవ్వనమాట. సో ఏదైతే లీగల్ టీమ్ ఉందో అది అప్రోచ్ ఆ లీగల్ టీమ్ చూసుకుంటాను సార్. ఎనివే మీకు ఆ లీగల్ టీమ్ నెంబర్ పంపిస్తాను, ఒకసారి మాట్లాడండి. సో ఫైనల్ గా ఒక రిక్వెస్ట్ అండి, తనకు కొంచెం మోరల్ సపోర్ట్ గా ఉండండి. అతనికి ఏదైనా తిరిగి మళ్ళీ వర్క్ చేసుకునే విధంగా మీ వైపు నుంచి, మీ కంపెనీ వైపు నుంచి అతను కొంత సపోర్ట్ చేయండి. డెఫినెట్ కన్ఫర్మ్ చేస్తాం. ఆ బైక్ అయితే కన్ఫర్మ్ ఇస్తుంటే ట్రై చేస్తాం. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ అండి. సార్ ఫస్ట్ నుంచి ఆయన అదే మాట అంటున్నారు సార్, బైక్ ఇప్పించేస్తాను, మాట్లాడితే బైక్ ఓకే. ఇప్పించేస్తాను. అతను ఏమంటాడంటే, నేను కూడా ఒక ఎంప్లాయీ, నేను నా వరకు చేయాల్సిన ప్రయత్నం అంతా కూడా నేను చేస్తాను. అవును సో పైన మేనేజ్మెంట్ ఏ డెసిషన్ తీసుకుంటుందో చూద్దాం. ఇప్పుడు నీకేం కావాలి, తిరిగి నువ్వు మళ్ళీ నీ బతుకును నువ్వు కొనసాగించాలి అంటే నీకు బైక్ రావాలి, అలాగే మొబైల్, అవును. అంతే. ఇది వస్తే సరిపోతుంది. కాదు సార్, ఆ. నాకు బైక్ మొబైల్ ఒకటే ప్రాబ్లం కాదు సార్. బైక్ మొబైల్ సెక్యూరిటీ వైజ్ ర్యాపిడో నుంచి ఒక ఇన్సూరెన్స్, ఇలాంటివి మళ్ళీ నెక్స్ట్ జరగబోవు. ఎస్, ఎందుకంటే ప్రాణాల వరకు గుడ్. వెళ్ళి అవును, పోరాడి డిమాండ్ వెనక్కి మంచి డిమాండ్. వచ్చాను సార్. నేను మళ్ళీ ఇప్పుడు నాకు బైక్ ఫోన్ ఇస్తే మళ్ళీ ఇలాంటివి జరగదని నాకు ర్యాపిడో ఏమైనా రాసి ఇవ్వగలరా సార్? నీది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని వాళ్ళ సిస్టమ్ కూడా చేంజ్ చేయాలి. మార్చాలి సార్, మార్చాలి. ఎందుకంటే చాలా మంది వాళ్ళు దీన్ని పాయింట్లో చూస్తే సార్, చాలా మందికి లైఫ్ థ్రెట్ ఉన్నట్టు సార్. ర్యాపిడో సిస్టమ్ చాలా వీక్గా ఉంది సార్. వాళ్ళు సెక్యూరిటీ వైజ్ ఇలాంటి ఫేక్ కస్టమర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి సార్, వాళ్ళని బ్లాక్ చేయాలి సార్. Yes. దొంగలకి అంత ఈజీగా మీ సిస్టమ్ ఎందుకు అంత ఈజీగా ఉంది? దొంగలు మీ దాంట్లోకి ఎందుకు వస్తున్నారు? కానీ అందరూ కూడా ఎక్కువగా దాన్ని లైక్ చేస్తుంటారు కదా, అందరు చేస్తున్నారండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ రైడ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి మేము దానికి వెళ్తూ ఉంటాం. నువ్వు రోజుకి మొత్తం మీద ఓవరాల్గా ఒక 1500 రూపాయలు రైడ్స్ చేస్తే నీకు బుకింగ్స్ కానీ వస్తే, అందులో వాళ్ళ పర్సంటేజ్ అలాగే పెట్రోల్ ఇవన్నీ పోను నీ చేతికి ఎంత వస్తుంది? 1500 చేస్తే ఒక 1000 లోపల. ఓకే, 1000. అంతే, 1000 లోపల. వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ కోసం మేము భోజనాలు కూడా చేయమన్నాం. భోజనాలు చేయకుండా చేస్తేనే ఆ ఇన్సెంటివ్స్ రీచ్ అయ్యేలా నాన్ స్టాప్ గా సర్వీస్ ఇస్తూనే ఉండాలి, రైడ్ చేస్తూనే ఉండాలి. చేస్తేనే ఆ ఇన్సెంటివ్స్ రీచ్ అవ్వగలం. ఒక్కొక్కసారి యాక్సిడెంట్స్ అవుతుంటాయి, యాక్సిడెంట్స్ అవుతాయి అన్న, బండి రిపేర్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అన్నిటికీ మనమే అన్న, అవన్నీ మన పాకెట్ నుంచే వేయాలన్న. ర్యాపిడో ఏమి ఇవ్వదు. ఇప్పుడు నా ప్రశ్న ర్యాపిడోకి ఏంటంటే అన్న, మీరు హయ్యెస్ట్ కమిషన్ తీసుకుంటున్నారు, లోయెస్ట్ సెక్యూరిటీ డ్రైవర్స్కి ఇస్తున్నారు. ఎస్, లోయెస్ట్ సెక్యూరిటీ. ఆ రోజు అంతా బాగుంది, అంతే కదా. టైం బాగుంది, ప్రాణాలు పోయింటే ఏంటి పరిస్థితి? నా టైం బాగుంది కాబట్టి నేను బతికి బయటపడిపోయాను. లేకపోతే ఎవరు రెస్పాన్సిబుల్ ఉన్నారు? నా గతంలో తీసేసుకున్నారు, నా బైక్ తీసేసుకున్నారు, నా జోబులో ఏం ఐడెంటిటీ లేదన్న. నా చచ్చిపోయి ఉంటే నేను ఎక్కడికి వెళ్ళేవాడిని అన్నది ఆలోచిస్తేనే చాలా భయంకరంగా ఉందన్న. మరి 25 రోజుల నుంచి ఇప్పుడు ఖాళీగా ఉన్నావు, మరి ఎట్లా? అదన్న, నేను మనకి ఇక్కడ మెగా కన్స్ట్రక్షన్స్ అని ఉంటారన్న, ఆయన ఫుడ్ పెడతారన్న. మధ్యాహ్నం అక్కడికి వెళ్ళి తిని మిగతా ఇంకా అలా ఉండిపోతున్నాను. రూమ్ రెంట్ ప్రెజెంట్ మా బావ దగ్గర ఉంటున్నాను అన్న. బయట ఉంటున్నావు? బయట ఉంటున్నాను. ఇప్పుడు మళ్ళీ కిందకు వచ్చి రోడ్డుని పడినట్టే అన్న. ఎవరింట్లో ఉన్నా ఎంతకాలం ఉంటాం అన్న. మరి నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్? నేను అదే అడుగుతున్నాను అన్న. ర్యాపిడో అనే సంస్థ ఏదైతే ఉందో దొంగలకి చాలా ఈజీ అయిపోయింది అన్న. ఇప్పుడు నీ కేస్ స్టడీ, నీ ఇన్సిడెంట్ ఇది ఒక ఎగ్జాంపుల్. అంటే రైడర్స్ కి, క్యాప్టెన్స్ అందరికి కూడా ఎంత అలర్ట్ గా ఉండాలి అనే దానికి నీ ఇన్సిడెంట్ ఒక ఎగ్జాంపుల్ అన్నది, అంతేనా? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తానన్నా. ఇది ఎంత ఈజీ సిస్టమ్ అయిపోయింది అంటే, ఇప్పుడు నాకు జరిగిన ఇన్సిడెంట్ ఉందన్న. నాకు పోలీసు చెప్పిన ద్వారా తెలిసింది ఏంటంటే అన్న, ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ స్టాప్ రైడ్స్ బుక్ చేసి ఒకే ఐడి నుంచి అన్ని రైడ్స్ వెంటనే బుక్ చేసి క్యాన్సిల్ చేసి ఆ దొంగ ఎవరైతే ఉన్నారో అతను నన్ను సెలెక్ట్ చేసుకొని ప్లాన్డ్గా నన్ను అటాక్ చేశారన్న. ప్లాన్డ్ అంటే ఏమిటి? ఇప్పుడు నువ్వెవరో వాళ్ళకి తెలియదు. నేను ఈజీగా ఉన్నాను, యాక్సెస్ దాడి చేయడానికి నేను చాలా లీన్గా ఉన్నాను. ఎస్, నన్ను ఈజీగా హ్యాండిల్ చేసేచ్చు అనిపించి నన్ను అటాక్ చేశారు. అంతే, నీ దగ్గర నుంచి రాబరీ చేసి నీ బైక్ ని తీసుకెళ్ళచ్చు ఈజీగా. నేను అడిగేది ర్యాపిడో సూట్గా ఏంటంటే, అంటే వాళ్ళ పర్సన్ చూసి క్యాన్సిల్ చేస్తున్నారు, అంతేనా? అంతే. ఇప్పుడు నీ మీద అటాక్ జరిగే ముందు ఎవరైతే ఇప్పుడు ఉన్నారు, నువ్వు విక్టిమ్ గా ఉన్నావు, ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, ఎవరైతే దొంగలు ఉన్నారో, వాళ్ళు ఏం చేశారు? బుక్ చేస్తున్నారు,
ర్యాపిడో వెహికల్ అక్కడికి రైడర్ వచ్చిన తర్వాత క్యాప్టెన్ అక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నారు, వాడు బలంగా ఉన్నాడు, కొంచెం బాగా దృఢంగా ఉన్నాడు అంటే క్యాన్సిల్ చేస్తున్నారు. అట్లా 10 మందిని చూసి 10వ వ్యక్తిగా నిన్ను సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేశారు. ఓహో, చాలా ప్లాన్డ్గా జరిగింది. ప్లాన్డ్గా జరిగింది. ఏంటి నాకు న్యాయం ఏంటి, ఎక్కడికి వెళ్తే నాకు న్యాయం దొరుకుతుంది అని ఆలోచిస్తే సుమన్ టీవీకి రావాలని అనిపించి ఇక్కడికి వచ్చాను అన్న. ఎస్, ఖచ్చితంగా నువ్వు చెప్తుంది వింటుంటే నాకు కూడా కొంత బాధ కలుగుతుంది. అవును. ఎందుకంటే 25 రోజుల నుంచి నువ్వు ఫుడ్కి ఇబ్బంది పడుతూ అవును. ఒక అనాథలాగా వెళ్ళి అక్కడ వేరే కంపెనీ దగ్గర అవును. భోజనం చేస్తున్నావు. సో 25 రోజుల నుంచి నీకు బైక్ లేదు, మొబైల్ లేదు, రోడ్డు మీద పడ్డావు. పోలీసులేమో ప్రొసీజర్ ప్రకారం అంతా పూర్తయిన తర్వాతే ఇంకొక దొంగ దొరికిన తర్వాత నీకు బైక్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. అవును. మళ్ళీ కూడా వాళ్ళతో ఇంకొకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం మేము కూడా. ఓకే. అలాగే వీలైతే చాందానగర్ పోలీసులతో కూడా ఒకసారి కాంటాక్ట్ అవుతాం. ఓకే. మ్యాక్సిమం నీకు న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటాం. ఎస్, ఈ యువకుడు చెప్తున్న దాంట్లో ఎంతో ఆలోచన అందరూ కూడా చేయాల్సిన అవసరం ఉంది. మనం జనరల్గా ర్యాపిడో బైక్స్నో లేదంటే ఆటోనో లేదంటే క్యాబ్స్నో ఇలా బుక్ చేసుకుంటాం. నాట్ ఓన్లీ ర్యాపిడో, చాలా ఊబర్ కానీ ఓలా కానీ ఇలా చాలా బుకింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పటివరకు చాలా న్యూస్ కూడా మనం విన్నాం. ఏంటంటే ఓలాలోనో లేకపోతే ర్యాపిడోలోనో ఊబర్లోనో ఆటోనో బుక్ చేసుకోవడం లేదంటే క్యాబ్స్ని బుక్ చేసుకుంటే ఆ క్యాబ్ డ్రైవరో లేదంటే ఆటో డ్రైవరో బుక్ చేసుకున్న వాళ్ళ మీద, ఆ ప్యాసింజర్ ఆ ట్రావెలర్ మీద అటాక్ చేయడం, వాళ్ళని అత్యాచారం చేయడం, కొన్ని చోట్ల హత్య చేయడం కూడా, కిడ్నాప్ చేయడం కూడా, ఇలాంటివి మనం చాలా చూసాం దేశం అంతా కూడా. కానీ నాకు తెలిసి ఫస్ట్ టైం ఒక క్యాప్టెన్ మీద, బైక్ క్యాప్టెన్ రైడర్ మీద కొంతమంది దొంగలు 10 సార్లు బుక్ చేసుకొని 10వసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇతను లీన్గా ఉన్నాడు, ఇతని మీద అటాక్ చేసి ఇతనికి సంబంధించిన మొబైల్ కానీ బైక్ను కానీ రాబరీ చేసి తీసుకువెళ్ళొచ్చు అని మొత్తం అంతా ప్లాన్ చేశాకే ఇతని మీద అటాక్ జరిగిందని చెప్తున్నారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో మీరు మీ కుటుంబాన్ని పోషించడం కోసం పార్ట్ టైం జాబ్గా, ఫుల్ టైం జాబ్గా ఇలా రైడర్గా మారుతున్న మీ అందరికి కూడా ఇది ఒక అలర్ట్. సో ముందుగా మీరు అలర్ట్గా ఉండాలి. ముఖ్యంగా నైట్ టైం ఏదైనా శివారు ప్రాంతాల్లో లేదంటే చీకటి ప్రాంతాల్లోకి, మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అంటే ఈ అబ్బాయి వాపోతున్నట్టుగా ఈ అబ్బాయి ఆవేదనలో ఒక అర్థం ఉంది. నేను 4 సంవత్సరాల పాటు ర్యాపిడో సంస్థలో రైడర్గా రెయిన్బోలో కష్టపడి నేను ఆ సంస్థకు సర్వీస్ చేసి దాని ద్వారా నేను ₹1 సంపాదించుకున్నాను. కానీ ఈరోజు నా బైక్ పోయింది, నా మొబైల్ పోయింది, నా మీద అటాక్ చేశారు, చివరికి నా ప్రాణాలు పోయే సిచ్యువేషన్ వచ్చినా కూడా చాలా రెడిక్యులస్గా, చాలా నిర్లక్ష్యంగా వాళ్ళు నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నారు. అది నాకు నచ్చట్లేదు. సో మా ప్రాణాలు పణంగా పెట్టి మీ కంపెనీ ఎదుగుదలకు కూడా మేము ఎంతో కొంత సహకారం అందిస్తున్నాం. అలాంటి వాళ్ళు మీ సిస్టంలో ఉన్నటువంటి లోపాలను ఉపయోగించుకొని ఇలా దొంగలు మా మీద అటాక్స్ చేస్తున్నారు. సిస్టంలో ఉన్నటువంటి లొసుగులను కూడా చాలా ఓపెన్గా బయట పెడుతున్నారు. కాబట్టి ఈ సిస్టమ్ను కొంత మార్చుకోవాలి. ఆ పైన ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారు ఇప్పటికైనా మారాలి. నాకు ర్యాపిడో సంస్థ ఒక సమాధానం అంటూ ఇవ్వాలి. నాలాంటి వాళ్ళకి మళ్ళీ ఇది జరగకూడదు అనేది అబ్బాయి చేస్తున్నటువంటి, సంతోష్ చేస్తున్నటువంటి డిమాండ్. సో మీరేమనుకుంటున్నారు? మీరు ఇలా ఈ వీడియోని చూస్తున్నటువంటి మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడన్నా జరిగిందా? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.